నమస్తే. రాష్ట్రంలోని ఉన్నటువంటి సాంకేతిక కాలేజీల్లో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని కళాశాలలో ప్రముఖంగా చెప్పాలంటే బండ్లగూడలో ఉన్నటువంటి కళాశాలలో అధ్యాపకుని పిలిపించి భయపట్టించేంత వరకు కూడా అంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చారని చెప్పేసి అధ్యాపకులు మనతో వాపోవడం జరిగింది. అంటే కాలేజీలు జీతాలు అడిగితే జీతాలు చెల్లించరు, జీతాలు చెల్లించినటువంటి కాలేజీలను జీతాలు అడిగితే వాళ్ళని పిలిపించి నేను ఎవరో తెలుసా నీకు, ఒకటే అడిగేది ఇక్కడ, మీరు ఎవరైతే ఏంటి, మీరు కాలేజీ యజమాని, ఆయన ఉద్యోగి, ఆయనకు చెల్లించాల్సింది ఏంటి, ఆయన పని చేసిండు, పని చేసిన దానికి జీతం చెల్లించాలి. దాని అన్నింటికి నేను ఎవరో తెలుసా, మీరేం చేస్తారు, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇవన్నీ కాదు సమస్యలు. మనకేంటి, పనిచేసినటువంటి జీతానికి, పనిచేసినటువంటి ఉద్యోగానికి వాళ్ళకి ఇవ్వాల్సింది జీతం. ఆ జీతం ఇస్తే సరిపోతుంది కదా, కానీ దానికి అన్నింటికి ముడిపెట్టడం సరైనది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కొంతమంది ఉద్యోగులను పిలిపించుకొని మరి వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇవాళ. అంతేకాకుండా వాళ్ళకి ఇన్విజిలేషన్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా కూడా అలాంటి డబ్బులు కూడా పనిచేసినటువంటి డబ్బులకు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు. అంటే వాళ్ళు 3 గంటలు, దాదాపు ఒక ఎగ్జామ్కి 3 గంటలు పనిచేస్తారు, నిలబడాలి. నిలబడినందుకు కనీసం 100 రూపాయలు ఇన్విజిలేషన్ డబ్బులు ఇస్తారు. ఆ 100 రూపాయలు కూడా ఇవ్వకుండా ఇవాళ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇవాళ. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు సాంకేతిక కళాశాలల్లో 5 సంవత్సరాలు పైగా పనిచేసినటువంటి ఉద్యోగులకు గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారంగా గ్రాట్యుటీ చెల్లించాలి. కానీ ఆ గ్రాట్యుటీ చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కొన్ని కళాశాలలలో మరి ఎందుకు ఆ కాలేజీలు ఈ రాష్ట్రంలో లేవా, ఈ దేశంలో లేవా, వర్తించదు మాకంటే ఏంటి? కనీసం 1972 యాక్ట్ ప్రకారంగా ఒక సంస్థలో 50 లేదా 50 పైన పనిచేసేటువంటి ఉద్యోగులు ఉంటారు. ఆ సంస్థ ఖచ్చితంగా గ్రాట్యుటీ చెల్లించాల్సినటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారంగా చెల్లించాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థకు ఉంది. కానీ మాకు ఈ యాక్ట్ మాకు చెల్లదు, మేము ప్రైవేట్ సంస్థ, మాకే సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారంగా ఉద్యోగులకి ఒకవేళ మీరు వెళ్ళిపోమన్నా, వాళ్ళు రిజైన్ చేసినా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేసినటువంటి వారికి యాక్ట్ ప్రకారంగా గ్రాట్యుటీ చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి కొన్ని కళాశాలలో ఉద్యోగుల సర్టిఫికేట్లు పెట్టుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఒకటే తెలియజేసేది యజమాన్యానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకటి, సర్టిఫికేట్లను పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం కంటే వాళ్ళను వెళ్ళిపోతాం అన్నప్పుడు వాళ్ళని సామరస్యంగా వెళ్ళిపోవడం మన బాధ్యత. ఎందుకంటే వెళ్తే వేరే వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఫోర్సబుల్గా రిజైన్ చేయించేది మీరే, వెళ్తానన్న వాళ్ళని వెళ్ళనీయకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేది కూడా మీరే. మరి ఈ 2 సందర్భాల్లో ఒకసారి ఆలోచించి వాళ్ళని రిలీవ్ చేసే విధంగా చూడాలని చెప్పేసి, వాళ్ళ సర్టిఫికేట్లు, వాళ్ళ రిలీవింగ్ ఆర్డర్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.